లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:53, సూర్యాస్తమయం 6:50. తిథి దశమి రాత్రి 1:15 వరకు. నక్షత్రం భరణి రాత్రి 11 గంటల వరకు. వర్జం ఉదయం 6:45 నుంచి 8:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుంచి 9:20 వరకు. మరల మధ్యాహ్నం 12:47 నుంచి 1:39 వరకు. అమృతకాలం సాయంకాలం 5:35 నుంచి 7:24 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. నేటి విశేషం శుక్రవారం. శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది, అమ్మవారికి ప్రీతికరమైనది. లక్ష్మీనారాయణ పూజ లేదా ఉమాశంకర పూజ చేయడం మంచిది. ఆ విధంగా చేయడంతో పాటుగా శుక్రవారం నాడు మనం ప్రతి శుక్రవారం చేయవచ్చు ఈ కార్యక్రమాన్ని. మారేడు దళంలో కాస్త తేనె వేసి తులసమ్మ దగ్గర పెట్టి ఆమెకు సమర్పించినట్లయితే దానివలన సంపదకు లోటు ఉండదండి వ్యక్తికి. ఎందుకని అంటే ప్రపంచం మొత్తంలోనూ సారాంశభూతమైనది తేనె. ఎందుకని మనకు వృక్షాలన్నింటిలోనూ సారాంశం పువ్వులు, పువ్వుల్లో సారాంశం మకరందం, మకరందాన్ని స్వీకరించి ఏకోన్ముఖం చేస్తే అది తేనె అయింది. ప్రపంచం మొత్తంలో సారవంతమైన పదార్థం తేనె. లక్ష్మీ స్వరూపం మారేడు కాబట్టి ఆ మారేడు దళంపై ఈ తేనె వేయడం వలన సంపదకు లోటం ఉండదన్నమాట. విశేషించి మారేడు చెట్టుకున్న మరో విశేషం ఏంటంటే మాలిన్యములను తొలగించే శక్తి దానికి ఉంది. మనం వీలైనంత వరకు మారేడు చెట్లను పెంచాలండి, అన్ని చోట్ల పెంచాలి, ఖాళీ ఉన్న జాగాలన్నింటిలోనూ పెంచాలి. పెంచితే ఏమవుతుంది, ఓజోన్ పొరను రక్షించే శక్తి దానిలో ఉంది. విశేషించి దాని నుంచి వచ్చేటువంటి వాయువులు వాతావరణంలో ఉండే కాలుష్యాన్ని తొలగించే శక్తి కలిగినవే ఉంటాయి. అందుకనే మనకు మిగిలినటువంటి దళాలన్నీ కూడా ఒకరోజు పూజ చేస్తే రెండో రోజు పనికిరావు. ఏ రోజు కోస్తే ఆ రోజే పూజ చేయాలి, దళాలు కానీ పువ్వులు కానీ. కానీ తులసి దళం 5 రోజులు పూజ చేయవచ్చు, మారేడు దళం నెల రోజులు పూజ చేయవచ్చు. అంటే అంత శక్తి కలిగింది అనమాట అది. కాబట్టి ఆ మారేడు చెట్లు మనం పెంచుకుంటూ ఉన్నట్లయితే మనకు చాలా మేలు కలుగుతుంది. నేటి ఆణిమత్యం. కోపాన్ని దయతోనూ చెడును మంచితోనూ జయించాలి. జీవితం అంటే ఆనందం కాదు, విషాదము కాదు. ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సింది నీవే.